వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఎందుకంటే ప్రభుత్వాలు గత 20 సంవత్సరాలు మీరు తీసుకుంటే ఓ 5 సంవత్సరాలు ఉద్యమాలు పోయింది, 10 సంవత్సరాలు వాళ్ళు ఒక విధ్వంసం చేశారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము ఇంకా సెటిల్ అవుతుంది. ఇంకా వాళ్ళ ఏదో వాళ్ళ బాధ్యతలు, వాళ్ళు ఏదో 6 గ్యారంటీలని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఒక ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు గుత్తాధిపత్యం చెలాయించడానికి స్టార్ట్ చేశారు. అది ఐ విల్ టెల్ యూ వన్ బై వన్ ఏంటిది అనేది. ఇది గుత్తాధిపత్యం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే గ్రీక్ ఇవన్నీ కొన్ని గ్రీక్ లాటిన్ వర్డ్స్ ఉంటాయి, నేను మళ్ళీ వివరించి చెప్తాను. ఒలిగర్సీ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ మీరు గూగుల్ చేయండి. ఒలిగర్సీ అనేది మీనింగ్ ఏంటి అంటే స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ హ్యావింగ్ కంట్రోల్. అది మన భారతదేశ వ్యవస్థకి, రాజ్యాంగానికి, చట్టాలకి వ్యతిరేకం. కొన్ని దేశాలలో ఉండొచ్చు, ఆఫ్రికన్ దేశాలలో, చిన్న చిన్న 50 లక్షల జనాభా ఉన్న, 1 కోటి లక్షల జనాభా ఉన్న దేశాలలో ఈ ఒలిగరెన్సీస్ని ఏమంటారు అంటే తెలుగులో వ్యావహారికంగా పెద్ద మనుషులు అని చలామణి అవుతూ వాళ్ళకు కావాల్సిన విధంగా వాళ్ళు పనులు చేయించుకుంటుంటారు. అది రాజుల దగ్గర, రాజరికంలో, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడిన వ్యక్తుల దగ్గర. ఓకే, వాళ్ళని రాజ్యాధిపత్యము అంటే గుత్తాధిపత్యము, రాజాధిపత్యము. అందులో ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీయో తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీకి వస్తే ఇంకా మీకు అర్థమవుతుంది ఎవరు గుత్తాధిపత్యం ఉంది, ఎవరిది రాజాధిపత్యం ఉంది, ఎవరి దగ్గర ఉన్నారు, ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని. ఓకే, అయితే వీళ్ళు కొద్ది సంఖ్యలో ఆ వ్యక్తులు మొత్తం ఇండియన్ ఎకనామీని రూల్ చేస్తున్నారు. అది కూడా చెప్తా ఎట్లా రూల్ చేస్తున్నారు అంటే వాళ్ళు లేరు కదా, ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నారు కదా, కానీ వాళ్ళకి భారతదేశ ఇంటిగ్రిటీ, సావర్జినిటీ, అందులో వచ్చే చట్టాలని ఎలా వీళ్ళు మారుస్తున్నారు ఏందని చెప్తాను. సో ఈ ప్రాచీనమైన గ్రీకు నుంచి వచ్చిన ఈ గుత్తాధిపత్యము, ఈ పెద్ద మనుషులుగా చలామణి అయ్యే వాళ్ళు ఫిలిం ఇండస్ట్రీని అడ్డం పెట్టుకొని, ఒక ముసుగు పెట్టుకొని వాళ్ళు దోచుకుంటున్నారు. ఇంకొక వర్డ్ ఈజ్ రాబర్ బ్యారన్స్ అంటే ఇది 19వ శతాబ్దంలో అమెరికన్ ఇండస్ట్రియలిస్టులు, ఫైనాన్షియర్స్ అన్ఇథికల్గా, ఇమ్మోరల్గా, ఎగనెస్ట్ లా బిజినెస్ ప్రాక్టీసెస్ చేస్తూ, మోనోపాలీ చేస్తూ వాళ్ళు ఆ ఇండస్ట్రీస్ని, మిగిలిన వాళ్ళని చిన్నకారు వాళ్ళని అందరినీ తీసేసి వాళ్ళు గుత్తాధిపత్యం తీసుకొస్తారు. సేమ్ ఇవాళ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో, తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీలో జరుగుతుంది. ఇది కాదని ఎవరన్నా అనమనండి, మళ్ళీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తర్వాత ఉన్నది ఈయన క్లోజ్ అయినాక క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఓకే, అయితే దీనివల్ల ఏమవుతుంది, ఒక మధ్యతరగతి సగటు వ్యక్తి తెలిసి తెలవకనే మనకు టొబాకో ఇంజూరియస్, డ్రింకింగ్ ఇది అంటున్నారు. సినిమాకి ఇంజూరియస్ అని నేను చెప్పట్లేదు, ఎందుకంటే అది ఒక ఎంటర్టైన్మెంట్. కానీ వాడు ఫైనాన్షియల్ బానిస అవుతున్నాడు. ఇప్పుడు సగటు నేను తెలంగాణలో పర్ క్యాపిటా ఇన్కమ్ అంటాము, యావరేజ్ 20,000. ఓడికి 1 కోటి రూపాయలు ఉంటుంది, ఓడి 5,000 ఉంటుంది, ఓడికి 0 ఇన్కమ్ ఉంటుంది. వాడు ఏదో పెన్షన్ల మీద బతుకుతుంటారు ఒక కుటుంబం, 2,000 5,000 ఏదో వచ్చి. యావరేజ్గా తీస్తే పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ తెలంగాణ హౌస్ హోల్డ్ ఈజ్ 20,000. 20,000లో మీరు ఎంత మటుకి పెట్టగలుగుతారు మీ వినోదానికి, విలాసాలకి? దీనికంటే ఓ 2% 3% పెట్టాలి. అది గణాంకాలు భారతదేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా చెప్పే గణాంకాలు కూడా ఉన్నాయి. ఏమంటారు, స్పెండింగ్, పర్చేజ్ పవర్ అండ్ స్పెండింగ్ ఫర్ బేసిక్ థింగ్స్, మనకి కూడుగుడ్డ,
ఇంకేమైనా ఈఎంఐలు కట్టుకోవటము, అది కాకుండా ఎంటర్టైన్మెంట్కి దేర్ ఆర్ లాట్ ఆఫ్ డేటా ఈజ్ అవైలబుల్. దట్స్ వై ఐ సెడ్ ఐ విల్ ప్రూవ్ విత్ ఫ్యాక్ట్స్, ఎవిడెన్స్, డేటా అండ్ ఎవ్రీథింగ్. అంటే సగటున ఒక కుటుంబము 200 నుంచి 300 రూపాయలే ఖర్చు పెట్టాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, దగ్గర యావరేజ్గా 1500 నుంచి 2000 దోచుకుంటున్నారు. ఎందుకు అంటే చెప్తాను. రేట్లు అధిక ధరలు పెంచడము వాళ్ళే ఉన్నాయి. వన్ బై వన్ ఐ కమ్. అప్పుడు ఎన్లైటన్ అవుతుంది అసలు మనం ఏంటిది, మనం ఇంత బానిసలు తెలవకుండానే ఫైనాన్షియల్ స్లేవ్స్ అయిపోయినాము. మన భావి తరాల్ని వాళ్ళ విద్య, వైద్యము, ఆరోగ్యము, ఉపాధి ఇవన్నీ కూడా పెట్టి ఇవాళ మన జోబులోంచి డబ్బులు తీసి ఎవరికో ఇస్తున్నాము. వాళ్ళు ఏం చేస్తున్నారో అని కూడా క్లోజింగ్లో చెప్తాను. ఒక 5 నిమిషాలు నాకు అన్ఇంటరప్టెడ్ టైం ఇవ్వండి. ఓకే, అయితే ఇంకోటి ఉంది, 3వ వర్డ్ మేల్ ఫ్యాక్టర్స్. అంటే ఇది ఇంగ్లీష్ వర్డు, లీగల్ వర్డు. ఎ ఫ్యూ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ విత్ పొలిటికల్ కనెక్షన్స్ ఆర్ డేంజరస్ టు డెమోక్రసీ. ఇది చెప్తున్నాను. ఇప్పుడు 1, 2 అయిపోయినాయి, 3వ వర్డ్ చెప్తున్నాను. దీస్ మేల్ ఫ్యాక్టర్స్ అంటారు. వాళ్ళు కొందరు ఈ ఫిలిం ఇండస్ట్రీలో దూరిపోయారు. వాళ్ళు పొలిటికల్ కనెక్షన్స్ తోటి ఈ దేశ ఏమంటారు ప్రజాస్వామ్య విలువలకే తూట్లు పొడుస్తున్నారు. ఎట్లా అని చెప్తాను. ఈ మీనింగ్ ఆఫ్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ తెలుగులో ఏమంటారు అంటే దురాచారి అంటే వాళ్ళని లీగల్ టర్మ్లో నేరము లేదా ఇతర చెడు చేసే వ్యక్తులు. వీళ్ళు అంటే సమాజానికి చెడు చేసే వ్యక్తులు. వీళ్ళని క్రుక్స్ అంటారు క్రిమినల్ భాషలో, క్రుక్స్. ఓకే, ఐ హ్యావ్ నో ప్రాబ్లం బికాస్ ఎందుకు అంటే వాళ్ళు ఒక ఇండస్ట్రీ అనే ముసుగులో పెట్టుకొని మనము ఒక ట్రస్టు, హోపు తోటి డబ్బులు తీసుకొని సినిమా చూద్దామంటే మన బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, చీటింగ్, కాన్స్పిరెన్సీ ఇవన్నీ చేస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా క్రిమినల్ చర్యలు ఇన్ ఆర్గనైజ్డ్ వే. అందుకనే వీళ్ళని మాఫియా అంటారు. ఆర్గనైజ్డ్గా చేసే వాళ్ళని డ్రగ్స్లో అయినా, రియల్ ఎస్టేట్ అయినా, బ్యూరోక్రాట్స్ కూడా ఒక 10 మంది కలిసి చేస్తే బ్యూరోక్రాట్స్ మాఫియా అంటారు, లేకపోతే డ్రగ్ మాఫియా అంటారు, రియల్ ఎస్టేట్ మాఫియా అంటారు. మాఫియా మీన్స్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ వాంట్ టు డామినేట్ ఎన్ ఇండస్ట్రీ లీగల్లీ బట్ ఇల్లీగల్లీ. ఇట్ లుక్స్ లీగల్ బట్ ఇల్లీగల్. ఎందుకు అంటే పొలిటికల్ కనెక్షన్స్. నన్ను ఈ దేశంలో ఎవడు ఏమి పీకలేడు అనే ధైర్యం. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది కూడా చెప్తాను. ఆ మనీ పవర్. ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే వీళ్ళు దే ఆర్ క్రియేటింగ్ మల్టిపుల్ ఏజెన్సీస్. అంటే ఒక బిజినెస్ ఒకటి చేయాలని ఇక్కడ రాజ్యాంగం లేదు. నేను ప్రాక్టీసింగ్ అడ్వకేట్, నాకు తెలుసు. కానీ వాళ్ళు మల్టిపుల్ సంస్థలు పెట్టి టు ఎలిమినేట్ కాంపిటీషన్. అక్కడ మల్టిపుల్ సంస్థలు పెట్టేదానికి ప్రాబ్లం లేదు, కానీ కాంపిటీషన్ ఎలిమినేట్ చేయాలి ఈ దేశంలో, నేను తప్ప ఇంకోటి బతకొద్దో అనే ఒక చెడు ఆలోచన తోటి చేసేవాడు క్రుక్స్. దేర్ బై మోనోపలీ ఫర్ కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్. ఈ కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్ ఎవరిని? సగటు పేద సినీ గోవర్ని, మధ్యతరగతి కుటుంబం వాడిని. ఓకే, ఉదాహరణకు చెప్తాను. ఇప్పుడు చూడండి, వెనకట ఒక 30-40 సంవత్సరాల క్రితము ఈ క్రుక్స్ రాకముందుకు, ఇలాంటి వ్యక్తులు రాకముందుకు ఏ ఇండస్ట్రీలో అయినా, ఈ ఇండస్ట్రీలో అయినా ఫిలిం ఫైనాన్సింగ్ సపరేట్ ఉండదు. ఫైనాన్సింగ్ సపరేటు, స్టూడియోస్ ఇంకోళ్ళ దగ్గర ఉండేది, తర్వాత ప్రొడక్షన్ ఇంకో దగ్గర ఉండేది, డిస్ట్రిబ్యూషన్ ఇంకో దగ్గర ఉండేది, థియేటర్స్ ఇంకో దగ్గర ఉండేది. అప్పుడు తర్వాత మళ్ళీ శాటిలైట్ రైట్స్, తర్వాత మ్యూజిక్ రైట్స్, ఇప్పుడు ఓటీటీస్. కానీ ఇవన్నీ కూడా ఒకరి దగ్గర కేంద్రీకృతం అయి ఉన్నాయి. నేను పేరు చెప్పను, మీరు యు ఆర్ ఆల్ ఇంటెలిజెంట్, యూ కెన్ ఇమాజిన్, యూ కెన్ గెస్. ఇఫ్ యువర్ గెస్ ఈజ్ రాంగ్, ప్లీజ్ కమ్ టు మీ, దెన్ ఐ విల్ రివీల్ ద నేమ్స్. లేదంటే ఓపెన్గా కూడా చెప్పమంటే చెప్తాను. ఓకే, ఇప్పుడు నేను ఈ ప్రభుత్వానికి కోరేది ఏంటి అంటే ఒక చట్టం తీసుకురండి, దాని పాలసీ పేరే కట్ అవుట్ పాలసీ అని పెట్టండి. అంటే ఎక్కడికక్కడ కట్ చేయాలి. అప్పుడు గుత్తాధిపత్యం పోతుంది, మోనోపాలీ పోతుంది, మన రాజ్యాంగాన్ని మనం రక్షించిన వాళ్ళం అవుతాము. అలాంటి ఒక చట్టం తీసుకురావాలి. ఎవడి పని వాడు చేసుకుంటాడు. ఒక ఫైనాన్సరు ఫైనాన్స్ ఇస్తాడు అంతే. అప్పుడు
ఈ నల్లధనం అనేది ఉండదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.